నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం దేవిస్పేట యాగర్ల జంక్షన్లో మరో కారు కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దేవిస్పేట గ్రామంలో నిన్న జరిగిన కారు రోడ్డు ప్రమాదాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. నెల్లూరు, మైపాడు, నరుకూరు వెళ్లే ప్రధాన రహదారిపై పక్కనే ఉన్న ఓపెన్ కాలువ కారణంగా నిరంతరం వాహనాలు ప్రమాదానికి గురవుతూ కాలువలో పడిపోతున్నాయని, ఇప్పటికే పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, బట్టేపాటి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. నిన్న జరిగిన కారు ప్రమాదానికి ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఎటువంటి స్పందన లేదని, ఇది దురదృష్టకరమన్నారు. తక్షణమే భద్రతా చర్యలు తీసుకుని బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేనాటి ప్రసాద్ రెడ్డి, కదూరు చిన్నబయ్య, తమ్మిరెడ్డి పెంచిల్ రెడ్డి, గ్రామస్తులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. आता